అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దగ్గరవుతుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది అని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రాష్ట్ర బీజేపీ నాయకులు ఖండించినా కానీ, కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండించినా కానీ ఈ వార్తలు మాత్రం ఆగలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు రావడం విశేషం. నిజానికి రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ మాత్రం కేవలం కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య అని చెప్పవచ్చు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క సీటు గెలిచే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పొత్తు అని వార్తలు వచ్చినా కానీ, ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కానీ ఆ దెబ్బ బీజేపీకే బలంగా తాకే అవకాశాలు ఉన్నాయి. ఇది గ్రహించిన బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులపై ఫోకస్ చేసి ఆ పార్టీ నుండి 2 సిట్టింగ్ ఎంపీలను బీజేపీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కేంద్ర నాయకత్వానికి కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు కొందరు ఇదే విషయాన్ని సూచించినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని దగ్గరికి కూడా రానివద్దు, ఆ పార్టీతో స్నేహం చేసినా గాని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకే ప్రమాదం అని బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్పారట. అయితే దీనికి బదులుగా ఓ కేంద్ర నాయకుడు తప్పకుండా బీఆర్ఎస్ ని మన దగ్గరికి రానిచ్చే అవకాశమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో మునపటి కంటే బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది. మోడీ గారు కూడా కేసీఆర్ ని దగ్గరకు రానిచ్చే అవకాశం లేదు అని ఆ నాయకుడు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గతంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు తెలంగాణ వచ్చినా కానీ కొన్ని సందర్భాల్లో కేసీఆర్ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకకుండా అవమానించడం జరిగింది. ఏ రాష్ట్రం ప్రధానమంత్రి వెళ్ళినా కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి స్వాగతం పలకడం అనేది సాంప్రదాయం. కానీ కేసీఆర్ గారు ప్రజల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ప్రధానమంత్రికి స్వాగతం పలకకుండా ఆయన ప్లేస్ లో అప్పటి సీనియర్ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని పంపేవారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ కేసీఆర్ పై చాలా సీరియస్ గా ఉంది. ఇలా కేసీఆర్ ని బీజేపీ పార్టీ దగ్గరకు రానిచ్చేయలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే వార్తను జనాల్లోకి మరింత బలంగా తీసుకుపోవడానికి నిన్న బీజేపీ పార్టీ 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఒక ఆదిలాబాద్ మినహా 3 సిట్టింగ్లకు ఛాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో 8 స్థానాలను బీజేపీ పెండింగ్ లో పెట్టింది. మరో జాబితాలో వీటిని ప్రకటించనున్నట్లు సమాచారం. పెండింగ్ లిస్టులో ఆదిలాబాద్, మెదక్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని స్థానాలకు అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నుండి చేర్చుకొని టికెట్ ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. కాగా ఇంకొన్ని స్థానాల్లో ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడం, పెద్ద స్థాయి నేతలు ఉండడంతో పార్టీ ఎవరికి ఇవ్వాలనే తర్జనా భర్జన పడుతున్నట్టు సమాచారం. అయితే బీజేపీ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, మల్కజ్గిరి నుండి ఈటెల రాజేందర్, భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుండి పోతుగంటి భరత్, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ అయిన పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్, జహీరాబాద్ నుండి బీబీ పాటిల్, హైదరాబాద్ నుండి మాధవి లత.